ఏంట్రా ఆర్సీబీకి అన్ని ఇలా కలిసి వస్తున్నాయి? అదే నాకు అర్థం కావడం లేదు. ఆర్సీబీ ఏంటి వరుసగా 6 మ్యాచ్లు గెలవడం ఏంటి? పైగా వర్షాలు పడి అందరి మ్యాచ్లు ఆగిపోతూ ఉంటే మన మ్యాచ్లు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా దర్జాగా సాగిపోయాయి. రాజమౌళి సినిమాలో హీరోలాగా ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చేశాం. ఇది రాజమౌళి డైరెక్షన్ కాదు, దేవుడి డైరెక్షన్. ఈసారి ఎలాగైనా ఆర్సీబీతో కప్పు కొట్టించాలని దేవుడే డిసైడ్ అయిపోయాడు. అంటే దేవుడు శాసిస్తున్నాడు, మనం పాటిస్తున్నాం, అంతేనా? అంతే. ఇన్ని సంవత్సరాల మన ఫ్యాన్స్ పూజలు ఫలించేశాయి. ఇక కప్పు మనకే. హలో, ప్లే ఆఫ్స్ అంటే ఏదోలా వచ్చేశారు, కానీ ఏదోలా వచ్చేసామా? వరుసగా 6 మ్యాచ్లు గెలిచి వచ్చాం. ఏదోలా కాదు కమెన్స్. ఆ 6లో మొదట మేము ఓడించింది మిమ్మల్నే. ఫైనల్లో మిమ్మల్ని ఓడించి దానికి రివెంజ్ తీర్చుకుంటాంలే. చూసావా, నీకు తెలియకుండానే ఫైనల్కు వచ్చేది మేమే అని ఒప్పుకున్నావు. అది ఆర్సీబీ అంటే. ఎవరు ఫైనల్కి వచ్చినా కప్పు కొట్టేది మాత్రం మా ఎస్ఆర్హెచ్ఏ. మీరు ఫైనల్ వెళ్ళాలంటే ముందు మా మీద గెలవాలి కదా ప్యాట్ కమిన్స్. మిమ్మల్ని ఓడించడం అంటే మాకు చిటిక వేసినంత ఈజీ. మీ మీద గెలిచి నేరుగా ఫైనల్కి వెళ్తాం. అక్కడికి ఎవరొచ్చినా ఓడించి కప్పు కొడతాం. కప్పు గురించి మీరు ముగ్గురే కొట్టుకుంటున్నారు, మేము కూడా ప్లే ఆఫ్స్లో ఉన్నాం. సంజు, మీరు గెలుపు చూసి చాలా కాలం అయ్యిందిలే. స్టార్టింగ్లో ఏదో గెలిచారు కాబట్టి ఇప్పుడు ప్లే ఆఫ్స్లో ఉన్నారే తప్ప మీరు అసలు టైటిల్ రేస్లో పోటీనే కాదు. మా పోటీ ఎలా ఉంటుందో మిమ్మల్ని అస్సాం పంపించాక మీకే అర్థమవుతుందిలే. ఏంటి, మమ్మల్ని అస్సాం పంపుతావా? పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్స్ ఎంతమందికి వచ్చాయో చూసావా? 5 టీంలకు 14 పాయింట్స్ ఉంటే వాళ్ళందరినీ అస్సాం ట్రైన్ ఎక్కించి మరీ వచ్చాం. మీ 3 టీంలకు కూడా బెర్తులు బుక్ చేసి పెట్టేశాం. అలాగే మీ ఆర్సీబీ కోసం కూడా ఒక స్పెషల్ కోచ్ బుక్ చేసి పెట్టుకో కోహ్లీ. పొరపాటున ఆర్ఆర్ మీద గెలిచినా మిమ్మల్ని ఫైనల్ వెళ్లకుండా మేము ఆపేస్తాం. చూసావా శ్రేయస్, ఫ్లోలో మా మీద ఓడిపోయి ఆర్సీబీతో నాకౌట్ మ్యాచ్ ఆడేది మీరే అని ఒప్పేసుకున్నావు. అంటే అది ఎస్ఆర్హెచ్ మిమ్మల్ని ఓడిస్తుంది అని చెప్పబోయి నువ్వు నీ కవరింగ్లో ఆపే శ్రేయస్. మాతో ఓడిపోతావని ఒప్పుకున్నావంతే. మీ మీద గెలిచి ఫైనల్ వెళ్ళేది మేమే, ఫిక్స్ అయిపో. ఒకవేళ అదే జరిగితే మేము నాకౌట్ మ్యాచ్లో గెలిచి ఫైనల్కు వచ్చి అక్కడ మిమ్మల్ని మళ్ళీ ఓడించి కప్పు కొడతాం. లేదు, ఈ సాల కప్పు ఎస్ఆర్హెచ్దే. కావ్యపాప నా మీద గంపెడు నమ్మకంతో తీసుకొచ్చింది నన్ను. కప్పు కొట్టి కావ్యపాప చేతిలో పెట్టాకే ఇండియా వదిలి వెళ్తా. అలాగైతే నువ్వు ఇక్కడే మంచి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనుక్కోవడం బెటర్ కమెన్స్. ఎందుకు కోహ్లీ, సైడ్ బిజినెస్గా రియల్ ఎస్టేట్లోకి దిగావా ఏంటి? అయ్యో కమిన్స్, మరి ఇంత అమాయకుడివి ఎలా బతుకుతున్నావో ఏంటో. వరుసగా 4-5 కప్పులు మేమే కొడతాం. కప్పు కొట్టాకే ఇండియా వదిలి వెళ్ళాలంటే ఈ 4-5 ఏళ్ళు ఇక్కడే ఉండాలి కదా నువ్వు. అలా అంటే ఓ ఇల్లు ఉండాలి కదా. అబ్బా, మీ 3 టీంల బిల్డప్లు చూడలేక చస్తున్నా. సీజన్ ఆరంభంలో ఆర్ఆర్తో మ్యాచ్ అంటేనే ఒక్కొక్కరు ప్యాంట్లు తడుపుకున్నారు. అదే స్పీడ్ ఇప్పుడు ప్లే ఆఫ్స్లో చూపిస్తాం. మళ్ళీ మీ ప్యాంట్లు తడిపేస్తాం. సంజన్న, మీ టైం అయిపోయిందన్నా. బట్లర్ పోవడంతోనే మీకు బ్యాడ్ లక్ స్టార్ట్ అయిపోయింది. మీరు రేస్లో ఉన్నా లేనట్టే. బిడ్డ గుర్తుపెట్టుకో, ముందు బెంగళూరుని బయటకు పంపిస్తాం. ఆ తర్వాత ఎవరొచ్చినా అడ్డంగా బలిచ్చి ఫైనల్కు వెళ్తాం. ఫైనల్కి ఎవరొచ్చినా పండబెట్టి తొక్కేసి కప్పు కొట్టేస్తాం. అబ్బా, డైలాగ్ అదరగొట్టావు, కానీ కప్పు మాత్రం మీరు కొట్టలేరు. అది మాది. దేవుడు మా వెనకే ఉన్నాడు. కప్పు ఎగురుకుంటూ వచ్చి మా చేతిలో వాలిపోతుంది. టాప్ 1 మేము. కప్పు కొట్టే సత్తా మాకే ఉంది. రే శ్రేయస్, ఎందుకంత ఆవేశం? ఈసారి మనం కప్పు కొట్టడం కంటే కూడా ఆర్సీబీ కప్పు కొట్టకుండా ఆపడం మనకు ముఖ్యం రా. అంటే ఆ ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టినా పర్లేదు, కానీ ఆర్సీబీ కొట్టకూడదు, అంతేనా? అంతేరా. ఆర్సీబీ కప్పు కొడితే తట్టుకోవడం మన వల్ల కాదురా బాబు. మనం కప్పు కొట్టకుండా నేను ఫీల్ అవ్వను, కానీ ఆర్సీబీ కప్పు కొడితే మాత్రం చాలా ఫీల్ అవుతాను రా. ఆర్సీబీ కప్పు కొడితే ఏడ్చే వాళ్ళు లక్షల్లో ఉంటే నవ్వే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. వాళ్ళ కోసం మేము కప్పు కొడతాం. కప్పు కొట్టి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంకితం ఇస్తాం. మీకు మీరే ఛాలెంజ్లు చేసుకుంటున్నారు కదా. మీరు కాదు ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. కప్పు కొట్టే సత్తా మా 4 టీంలలో ఎవరికి ఉందో. సాయంత్రం వచ్చి కామెంట్స్ చదువుకో సంజు. ఆర్సీబీ పేరు మారుమోగిపోతుంది అక్కడ. లేదు, మాకే ఎక్కువ కామెంట్స్ వస్తాయి. తెలుగు వీడియోరా బాబు ఇది, మాకే ఎక్కువ కామెంట్స్ వస్తాయి. ఆపండి. కప్పు కోసం కొట్టుకుంటున్నారు అంటే ఒక అర్థం ఉంది, కానీ కామెంట్స్ కోసం కూడా గలీజ్గా గల్లీ రౌడీల లాగే కొట్టుకుంటున్నారు. వెళ్ళండి ఇక్కడి నుంచి.
కప్పే వరకు గ్రౌండ్ లో దిగితే తెలుస్తుంది, వెళ్ళండి.